మొన్న యుఎస్ ఒక డాక్టర్ వచ్చారు, డాక్టర్ భారతి. ఆమె వచ్చి కలిసి నన్ను, సురేష్ గారు మిమ్మల్ని కలవాలండి, నేను 10 రోజులకి వచ్చానన్నారు. సరేమ్మా, నేను ఒక స్టూడియోలో ఉంటాను, అక్కడ వస్తారా, లేకుంటే మిమ్మల్ని ఇక్కడ నేను వచ్చి కలుస్తాను? లేదు, నేను వస్తానన్నారు. షీ కేమ్ ఆల్ ద వే టు శ్రీనగర్ కాలనీ, అక్కడ స్టూడియోలో ఉన్నాను నేను. ఆమె నడవలేకపోతుంది, కర్ర పట్టుకొని తిరుగుతుంది. ఆమె షీఈ్ అ డాక్టర్ బై ప్రొఫెషన్, నా ఆఫ్ కోర్స్ రిటైర్డ్, యూఎస్లో ఉంటుంది. ఆమె వచ్చి అదే అన్నది. లాస్ట్ నేను చేసిన వీడియో గురించి ఆమె నాతో ఒక డిబేట్ మొదలుపెట్టింది. అంటే అంత డీటెయిల్డ్గా చూస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. మాలాంటి చాలామంది ఉన్నారు. ఇది స్టూడియోకి వెళ్ళి మాట్లాడడం, ఎందుకంటే ఇప్పుడు ఒక మెయిన్ ఛానల్స్కి ఇప్పుడు ఎవరు చూడట్లేదు. మీరు చూసుంటారు, ఎందుకంటే నేను 18 సంవత్సరాలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశాను. నేను ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా 1989 బెంగళూరులో. తర్వాత హైదరాబాద్కి వచ్చాను నేను. మీడియా అనేది కన్సంప్షన్ మారిపోయింది చాలా మటుకు. యూట్యూబ్ ఛానల్స్ దీని ప్రయారిటీ తీసుకుంటా. సో మనం చూడాల్సిందంటే నాలెడ్జ్. పిల్లలకి నన్ను ఐఏఎస్ అకాడమీ వాళ్ళు పిలుస్తారు. చాలామంది డిఫరెంట్, కరీంనగర్ వెళ్ళొచ్చాను, దానికన్నా ముందు గుత్తికి వెళ్ళాను, మళ్ళీ గుల్బర్గా పిలిపించారు, సెంట్రల్ యూనివర్సిటీ. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు నాలెడ్జ్ కావాలి. సో నా ఇక్కడ ఉన్న పెద్దోళ్ళ దగ్గర ఒక్కటే రిక్వెస్ట్ అండి, మీ పిల్లల్ని బుక్స్ చదవడం నేర్పియండి. వీఆర్ ద లాస్ట్ జనరేషన్ విచ్ ఈస్ రీడింగ్ అ న్యూస్ పేపర్. ప్రతి న్యూస్ పేపర్ కోవిడ్ తర్వాత సర్క్యులేషన్ మోర్ దెన్ హాఫ్ పడిపోయిందండి. 50% పడిపోయింది, 60% పడిపోయింది.